ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించాను. స్థుతులపైన శ్రీడమైన దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు. నేను గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నైనా ప్రభా. నీకు వందనాలు నైనా ప్రభా. వాక్యం ఇచ్చుండగా ప్రభా మాకు మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి ఒక్కరూ ప్రభా హృదయంలో నాటుకున్నటకు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. వాక్యము విని మారు మనసు పొందే భాగ్యమును దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు హృదయంలో మార్చమని అడుగుతున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసుప్రభువు బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రకటన 2:10 చూద్దామండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగునను, మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. మనకి ఏమి జరిగినను కూడా మనం ఏమి చేయాలి? ఇదిగో మీరు శోధనలో పడకుండునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములైన తర్వాత శ్రమ కలుగును, మరణము వరకు మీరు నమ్మకముగా ఉండు అన్నాడు. మీకు శ్రమ వచ్చినను, వేదన వచ్చినను సరే, ఏమొచ్చినా సరే మరణము వరకు దేవుని యందు మనము నమ్మకమును కలిగి ఉంటే ఏమొస్తుంది? మనకి దేవుడు మనకి జీవ కిరీటమును ఇస్తానంటున్నాడు. మనం నమ్మకముగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు మనకి ఏమిస్తానంటున్నాడు? జీవ కిరీటమును ఇస్తానంటున్నాడు. మనం దేవుడు జీవ కిరీటమును ఇస్తానంటున్నాడు. కానీ అవి మనం పొందుకుచున్నామా? ఎలా ఉంటున్నాం? మనం జీవ కిరీటము కావాలి అని అనుకుంటాం, కానీ జీవ కిరీటం ఇచ్చే వరకు మనం ఏం చేస్తున్నామంటే దేవుడి మీద నమ్మకమును కలిగి ఉండమని అంటున్నాడు. జీవ కిరీటమును ఇస్తాను. శోధన వచ్చిన అపవాది మిమ్మల్ని శోధించినను సరే, మీరు మరణము వరకు కూడా, మీరు చనిపోయే అంతవరకు మీరు ఏమి కలిగి ఉండమని అంటున్నాడు? నమ్మకమును కలిగి ఉండమని అంటున్నాడు. అప్పుడు మనకి ఏమి ఇస్తానంటున్నాడు? జీవ కిరీటమును ఇస్తానంటున్నాడు. మనము హృదయము దేవునికి ఇస్తే దేవుడు మనకి జీవ కిరీటమును ఇస్తానన్నాడు. అలాంటినప్పుడు మనం జీవ కిరీటం కోసమైనా సరే మనము ఎదురు చూడాలి కదా. జీవ కిరీటం ఇస్తానన్న దేవుడు మనం పొందుకునేంత వరకు ఎప్పుడు మనకి జీవ కిరీటం వస్తుంది? మన దేవుని రాజ్యంలో ప్రవేశించినప్పుడు అప్పుడు మనకి జీవ కిరీటమును వస్తుంది. ఈ లోకంలో ఉన్నంతసేపు మనకి జీవ కిరీటము రాదు. మనకి శ్రమలు ఈ లోకంలోనే మనము చెల్లించుకోవాలి. మన బాధలైనా శోధనలైనా సరే ఈ లోకంలో మన శోధనలు, బాధలు ఇవన్నీ మనం భరాయించామనుకో, దేవుని రాజ్యంలో మనకి ఏమున్నది? జీవ కిరీటము. జీవ కిరీటము మనకి ఉన్నది. 1 తిమోతి 4:12 చూద్దామండి. 1 తిమోతికి 4:12. యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఎలా ఉండమని అంటున్నాడు? యవ్వన కాలమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, నీ చూపులో కానీ ఎలా ఉండమని అడుగుతున్నాడు? విశ్వాసము మాదిరిగా ఉండుమని అంటున్నాడు. విశ్వాసులకు మాదిరిగా ఉండమన్నాడు. మన చూపులో మన చాలామంది చూస్తూ ఉంటారు. యవన కాలంలోగానే కాదు, మామూలు వయసు అయిన వాళ్ళేంటి, వయసు కాని వాళ్ళు కూడా చూపులో కూడా చాలా దుర్మార్గపు చూపు ఉంటుంది. కానీ దేవుడు అలాంటి చూపుని కలిగి ఉండవద్దు అని అంటున్నాడు దేవుడు. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను కూడా విశ్వాసము కలిగి ఉండమని అంటున్నాడు. మాటలోను, పవిత్రతలోను కూడా విశ్వాసులకు మాదిరిగా ఉండుడి. విశ్వాసులకు మాదిరిగా ఉండినంటే ఎవరో ఎక్కడి నుంచో వచ్చి విశ్వాసులు కాదు, మనలోనే ఉంటారు విశ్వాసులు. మనమే విశ్వాసులము. ఎవరికి వాళ్ళే విశ్వాసులు. ఎవరికి వారికే నమ్మకం ఉంటుంది. నేను విశ్వాసురాలిని, నేను విశ్వాసుడిని, నేను దేవుని యందు ప్రార్థిస్తున్నాను, దేవుని యందు నిలకడ కలిగి ఉంటున్నాను, నా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటున్నాను, నా మాట తీరుని జాగ్రత్తగా చూసుకుంటున్నానని మనమే అనుకుంటాము. అందులో విశ్వాసము కలిగి మాదిరిగా ఉండమని అంటున్నాడు దేవుడు. మన విశ్వాసం లేకుండా మన క్రియలు మనకి రావు. విశ్వాసము బట్టే మనకి క్రియలు మనకి వస్తాయి. నిరీక్షింపబడిన వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. నిరీక్షణ లేకపోతే వారు మారు మనసు పొందినట్టు కాదు. విశ్వాసం అనగా నిరీక్షణ కలిగి మనం ఎలా ఉండాలి? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిదే.
కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకుని ఎడల ఏదియూ నిషేధింప తగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలన ప్రార్థన వలనను పవిత్రత పరచబడుచున్నది. ఎలా ఉన్నది? దేవుడిచ్చినది ఏది కూడా ఈ సృష్టిలో మంచిది, ప్రతి వస్తువును మంచిదే. మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకోవాలి. ఏది కూడా నిషేధించిన దగినది కాదు. ఏలయనగా అది ఏమిటదంటే దేవుని వాక్యము మనలను నిషేధించినది కాదు. దేవుని వాక్యంలో మనం కలిగి ఉంటే మనకి సమస్తమును కూడా సాధ్యమవుతుంది. మనం దేవుని వాక్యంలో ఉండాలి. ప్రార్థనలను ప్రతిఫలము పవిత్రత పరచుచున్నది. ఏంటది? ప్రార్థన వలనే మనకి పవిత్రత కలుగుచున్నది. వాక్యము వలనే మనం కృతజ్ఞతాస్థుతులు ఎవరికి చెల్లించాలి? దేవునికి. దేవుడు సృజించిన ప్రతి వస్తువు కూడా మంచిదే. కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకుని ఎడల ఏదియూ నిషేధించినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలనే మనకి ప్రతిదీని కూడా పవిత్రత పరచబడుచున్నది. పవిత్రత లేకోకుండా ఎవరನ್ನು కూడా మారు మనసును పొందుకొని ఉండలేము. పవిత్రత కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా. పవిత్రత అంటే ఏంటి? వారిని బాబాయ్ నన్ను ముట్టుకోకు, లేకపోతే నీ దగ్గర ఇది ఉన్నది, నా దగ్గర అది ఉన్నది అని అనటం కాదు. పవిత్రత అంటే మన హృదయం శుద్ధి చేసుకోవాలి, మన ప్రవర్తనను శుద్ధి చేసుకోవాలి, మన ఆలోచన కూడా శుద్ధి చేసుకోవాలి. ప్రతి ఒక్కటిని కూడా శుద్ధి కలిగి ఉండాలి. అప్పుడు మనము శుద్ధముగా ఉంటాము. వాక్యం చేత మన హృదయము శుద్ధి చేసుకోవాలి. ప్రార్థన వలన మన హృదయమును శుద్ధి చేసుకోవాలి. అంతేగాని మనం స్నానాలు చేసేసి లేకపోతే వాళ్ళకంటే మంచి వస్త్రములు మనము ధరించేసుకుని వాళ్ళ మీద మనం ఖరీదైన వస్తువులు నగలు వేసుకోవడం కాదు. మన హృదయము శుద్ధి కావాలి. ముందు హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని అన్నాడు. మెయిన్ ఏంటంటే మన హృదయమే శుద్ధి కావాలి. మన హృదయమే దేవుని ఆలయమై ఉన్నది. మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటే ప్రతీది కూడా శుద్ధిగానే. మన కంటికి ఏదైతే మంచిగా కనిపిస్తుందో ప్రతీది కూడా మంచిగానే కనిపిస్తుంది. మన ఆలోచన బట్టే మన చూపు ఉంటుంది. మన చూపు మంచిగా మన ఆలోచన మంచిగా ఉన్నదనుకో మన చూపు కూడా మంచిగానే ఉంటుంది. కీర్తనల గ్రంథము 129:8 చూద్దామండి. దారిన పోవువారు యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండుగాక, యెహోవా నామమున మేము మిమ్మును దీవించుచున్నామని అని అనకయుందురు. ఎవరు? దారిన పోయేవారు. ఎవరు దారిన యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండునుగాక, యెహోవా నామమున మేము దీవించుదుముగాక. ఎప్పుడు మన ప్రవర్తనను బాగున్నప్పుడు, మనం మంచి మనసును కలిగి ఉన్నప్పుడు, దేవుని యందు మనం నిలకడ కలిగి ఉన్నప్పుడు మనకి ఎలాగో యెహోవా ఆశీర్వాదములు మన మీదకి వస్తాయి. మనం చెడు ప్రవర్తన కలిగి ఉంటే మన మీదకి ఆశీర్వాదములు వస్తాయంటారా? రావు కదా. మనము దేవుని ఎడల ఎంత విశ్వాసమును నమ్మకమును కలిగి, ఎవరో చెప్పడం కాదు విశ్వాసం అంటే. మనం ఎలా ఉంటున్నాము? మనం నిజంగానే మనం విశ్వాసము కలిగి ఉంటున్నామా? ఎవరో సర్టిఫికేట్ ఇవ్వటం కాదు, ఈవిడ విశ్వాసురాలు, ఈమె విశ్వాసురాలు, ఇతడు విశ్వాసుడు అని చెప్పడం కాదు. మన హృదయం ఎలా ఉంటుంది? ముందు మన హృదయమును మనం పరిశీలన. ఈ మనుషులు ఇచ్చే సర్టిఫికెట్లు మనకు అక్కర్లేదు, దేవుడు ఇవ్వాలి మనకి. దేవుని యందు మనం ఎలా ఉంటున్నాము? సత్ప్రవర్తన కలిగి ఉంటున్నామా? చెడు ప్రవర్తనను కలిగి ఉంటున్నామా? ఎలా ఉంటున్నాము? ఒక్కసారి ఎప్పుడైనా సరే మనం ఆలోచించుకుంటున్నామా? లేదు కదా. ఎప్పుడైతే మన ఆలోచనను కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనకే ఇస్తాడు. దేవుడు ఎన్నుకున్నాడు అనుకో మంచి ప్రవర్తన. ఎవరు ఎన్ని నిందలేసినా, ఎన్ని అవమానాలు చేసినా సరే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఇక్కడే మనము శ్రమలను అనుభవించి వెళ్ళాలి. దేవుని రాజ్యంలో మనకి శ్రమ ఉండదు. ఇక్కడ శ్రమలు పడని వారు ఏం చేస్తారు? దేవుని రాజ్యంలో కంపల్సరీ కూడా శ్రమ. మనం బాధ వచ్చినా వేదన వచ్చినా సరే దేవుడు చూస్తున్నాడు. దేవుడు తగిన సమయం అందు దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. ఒక వస్తువు ఉన్నదనుకోండి, ఒకవేళ అద్దం ఉన్నది, ఆ అద్దాన్ని పగలగొట్టేస్తే దాన్ని మళ్ళీ అదిగితే ఎలా ఉంటుంది? ముక్కలుగానే ఉంటుంది. ఒక అద్దం అయితే మాత్రము అది ఎప్పటికీ కూడా అతుక్కోదు. ఎందుకంటే మన హృదయం కూడా అంతే. మన హృదయంలో అనేకమైన చెడు ఆలోచనలు, అనేకమైన చెడుతో నిండిపోయినది. కానీ దేవునికి చోటు లేదు మన హృదయంలో. కానీ దేవునికి మాత్రమే చోటు ఇవ్వాలి మనము. ఈ చెడు ఆలోచనలు, ఈ లోకపు ఆలోచనలు, సొలొమోను రాజు ఏమన్నాడు? భూమి కింద, సూర్యుని క్రింద ఉన్నది ప్రతీది కూడా వ్యర్థమే అని అన్నాడు. అలాగే మనం వ్యర్థమైన వాటి కోసం ఎదురు చూడటం కాదు, రూతు వలె ఆశీర్వదింపబడినది వారి వలె ఉండాలి. మనం ఎప్పుడూ కూడా రూతు వలెనే ఉండాలి. ఎందుకంటే రూతు అత్తగారికి లోబడి ఉన్నది. ఒక
బోయజ్ రాజుకు లోబడి ప్రజలకు లోబడి చాలా వినయం కలిగి ఉన్నది. అలాంటి సత్ప్రవర్తన కలిగి ఉండాలి మనము. అంతేగాని మనకి ఈ లోకపు వైపుగా ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా వ్యర్థమే, సమస్తమును కూడా వ్యర్థమే. కానీ దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే విరిగి నలిగిన హృదయమును కావాలి, పరిశుద్ధాత్మను నిండుకున్న హృదయము కావాలి. దేవుని ఎడల మనం ఎంత భయమును కలిగి ఉండాలి. ఎవరో విశ్వాసురాలని చెప్పలేదు నన్ను, ఎవరో నన్ను దైవికురాలని చెప్పలేదు అనుకోవడం కాదు. మనము దైవికంగా ఉంటున్నామా లేదని పైన దేవుడు చూస్తాడు. ప్రతి ఒక్కటి కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. మనం ఏ నిమిషాన్ని ఏం చేయాలో దేవుడే నిర్ణయించి ఉంచుతాడు. అప్పుడు తగిన సమయమందు దేవుడు మనకు ఆశీర్వాదములు ఇస్తాడు. మన ప్రవర్తనను, మనం నడవడికను బట్టే దేవుడు ఏ సమయమందు ఏది ఇవ్వాలో అదే ఇస్తూ ఉంటాడు. యెహోవా నామమున మేము మిమ్మును దీవించుచున్నామని అనకముందే దేవుడు మనలకు ఆశీర్వాదములు ఇస్తాడు. ఎందుకంటే ఈ మనుషుల వల్ల అయితే ఏదీ కాదు, దేవుని వల్లనే సాధ్యం. అది యెహోవాయే మనల్ని ఆశీర్వదించును, యెహోవా ఆశీర్వాదమే మన మీద ఉండును, యెహోవా నామమునే దీవింపబడుచున్నాము. అంతేగాని మనుషుల యందు కాదు, దేవుని యందే దీవించబడుచున్నాం. ఆ దీవెనలు ఎప్పుడు కూడా మన కుటుంబాల పైనను చూచుచున్న వారి పైనను ఉండును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. స్తుతుల పైన వస్తునుడా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు నాయన ప్రభా. నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. యేసయ్య నీకు వందనాలు నాయన ప్రభా. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు వందనాలు. మాకు శత్రువుల్ని మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, హెలికాప్టర్లో, ఆటోల్లో, ట్యాక్సీలో ఉన్నవారిని ప్రతి ఒక్కరిని వారు గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఎవరింట్లో అయితే మనశ్శాంతి లేదు వారందరికీ మనశ్శాంతి దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగినరుగున హృదయమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ కనికరమును, నీ దయను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా నేను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభా. యవనస్తులని, యవనరాలని, బాలికలని, బాలింతలని, చంటిబిడదలని ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పున దీవించమని అడుగుచున్నాం ప్రభా. యదవరాలను దీవించమని అడుగుచున్నాం, యదవరాల బిడ్డలను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. చదువుకున్న బిడ్డలు కూడా ప్రభు దీవించమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వరకు పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగం లేని వరకు ఉద్యోగంలో దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్కి వెళ్ళిచుండగా మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వేజాలు వచ్చాం ప్రభా, వేజాలు ప్రభా క్షేమంగా వెళ్ళటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్లో మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభా. పీసీసీకి వెళుచున్నారు ప్రభా. పీసీసీ అంతట్లో మీరు తోడు నీడగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో ప్రభా ఎవరైతే పని చేసుకున్నారో ప్రభా వారి శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. యుద్ధాలు జరుగుచున్నావు ప్రభా. క్షేమంగా ఉండేటకు ప్రభా సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. అనేకమైన దేశాలు ప్రభా అంతరించిపోచున్నవి నాయన ప్రభా. నీ రాకడ ప్రభా సమీపంలో ఉన్నదని మేము నమ్ముచున్నాము నాయన ప్రభా. త్వరగా వచ్చుచున్నాను నావు నాయన ప్రభా. నాయన ప్రభా సిద్ధపాటు కలిగి ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభా. మేము కూడా సిద్ధపాటును కలిగి జీవించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీకే స్తోత్రములు, గానములు చేయుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ కనికరమును, నీ దయను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి హృదయములను మార్చమని అడుగుచున్నాము ప్రభా. వాక్యములు అంతకంతకు అభివృద్ధి చెందుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకునుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవ్యందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.